వెస్టేజీ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చానండి. దీంట్లో 8 రకాల ప్రొడక్ట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి ప్రోటెక్, అగ్రి నానోటెక్, అగ్రి మాస్, అగ్రి 82, అగ్రి గోల్డ్, అగ్రి అక్వాజెల్ 8 రకాల ప్రొడక్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. వీటి ఫస్ట్ వచ్చేసి ఇది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ 5 kgs బ్యాగు. మనం ప్రతి ఒక్క పంటలో స్టార్టింగ్ స్టేజ్లో దుక్కిలో వేసుకోవచ్చు. కంపోస్ట్ లాగా ఉంటుంది ఇది. అంటే ఒక మొక్క వేసినప్పుడు అది ఎలాంటి వైరస్నైనా తట్టుకొని మనం హేపుగా ఎదగడానికి ఇది బాగా పనిచేస్తుంది. దుక్కిలో వేసుకోవచ్చు. నాటు వేసిన తర్వాత అయినా, ఏ మొక్క పెట్టిన తర్వాత అయినా 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో కూడా యూజ్ చేసుకోవచ్చు. 5 kgs ఉంటుంది, 1 ఎకరా వస్తుంది. లేదు గ్రాన్యువల్స్ కాకుండా మాకు స్ప్రే అయితే బాగుంటుంది అనుకుంటే ఇది స్ప్రే లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 500 ml ఉంటుంది. లిక్విడ్ రూపకంగా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది వచ్చేసి అగ్రి ఆక్వాజెల్. ఆక్వాజెల్ ఎందుకు అంటే వాటరు, మన భూమిలో ఉన్న వాటరు ఎక్కువైనా తక్కువైనా కూడా కరెక్ట్ క్వాంటిటీలో ఆ మొక్కకు అందిస్తుంది. వాటర్ ఎక్కువ ఫ్లో అయినప్పుడు కూడా మన భూమిలో ఉండే సారాన్ని కూడా బయటికి వెళ్ళిపోకుండా చూసుకుంటుంది. కరెక్ట్ ఆ మొక్కకు ఎంత వాటర్ కావాలో అంతే అబ్జర్వ్ చేసుకునే విధంగా చూసుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ రైతుకి. 1 kg ప్యాకెట్ వస్తుందండి, 1 ఎకరాకి వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లోనే వేయాలి. ఇది స్టార్టింగ్ స్టేజ్లో వస్తే పంట చేతికి వచ్చే వరకు ఒక్కసారి యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి అగ్రి ప్రోటెక్ అండి. 250 grams ఉంటుంది, 500 grams ఉంటుంది. మనకు ఇది వాతావరణం ద్వారా చాలా వైరస్లు వస్తూ ఉంటాయి. బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు అనేది చాలా వైరస్లు వస్తూ ఉంటాయి. అలా వైరస్లు వచ్చినప్పుడు ఇది స్ప్రే చేయడం ద్వారా స్టార్టింగ్ స్టేజ్లో వైరస్ అనేది ఎక్కువ అయిన తర్వాత యూజ్ చేస్తే లాభం ఉండకపోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో యూజ్ చేయడం ద్వారా ఆ వైరస్ అనేది చాలా త్వరగా వెళ్ళిపోతుందండి. ఇది ఏ వైరస్ వచ్చినా కూడా యూజ్ చేయొచ్చు, రాకముందుకు కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. ఇది వచ్చేసి అగ్రి నానోటెక్ అండి. ఇది 2 typesలో ఉంటుంది. ఇది 250 grams, 500 grams కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇది ఏంటిదంటే కిరణజన్య సంయోక్రియ ఎక్కువ జరగడానికి ఉపయోగపడుతుంది. మనకు చాలామంది ఎక్కువ మొక్క ఎదగట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి టైంలో మనం ఇది ఇచ్చినట్లయితే ఆకు అనేది చాలా పెద్ద సైజులో వస్తుంది. కొమ్మలు వస్తాయి కదా, కొమ్మల పక్కన చిన్న చిన్న కొమ్మలు అనేది ఎక్కువగా వస్తాయి. కిరణజన్య సంయోక్రియ ఎక్కువ జరుగుతుంది, మొక్క హైట్ ఎక్కువగా వస్తుంది. మనకి ఏది ఉన్నా కూడా కొమ్మలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. ఏ రైతుకైనా కూడా గ్రోతింగ్ పర్పస్లో చాలా బాగా ఇవ్వచ్చు. ఇది వచ్చేసి అగ్రి మాస్ అండి. ఇది కాత పూతకు చాలా ఇంపార్టెంట్. మనకు ఒక చెట్టుకు ఒక పూత ఎక్కువగా వస్తుంది అంటే చాలా సంతోషపడుతూ ఉంటాడు రైతు. కానీ అది తొందరగా వాతావరణంలో వచ్చే మార్పు వల్ల రాలిపోతూ ఉంటుంది. అంటే వరికి వచ్చే గొలుసు